పోయినంతసేపు పట్టలేదండి రావటానికి. అసలు ఏమైందంటే ఈరోజు మా హస్బెండ్‌కి కొంచెం టైం ఉందని పార్క్‌కి వెళ్దామని వెళ్ళామండి. అక్కడ కొంచెం పిల్లలు ఫ్రీగా ఆడుకుంటారు కదా! ఇంట్లోనే ఉన్నాము అని వెళ్ళాము. అక్కడికెళ్ళాక తీరా వర్షం వచ్చింది కదండీ! దానివల్ల వాటర్ ఆగిపోతే దాంట్లోనే ఆడుతుండు మా బాబు. ఎంత వద్దని చెప్పినా వినట్లేదు. ఇక ఇలా కాదని మా హస్బెండ్ ఏం చేశారంటే, "వద్దులే వెళ్దాం పదా ఇంటికి, ఇక్కడే ఫీవర్ వస్తుంది వెళ్దాము" అని అన్నారండి. అయితే సరే వెళ్దామని నేను మా పాప కొంచెం గ్రౌండ్లో ఆడదామని అట్లా బాల్ వేసేసరికి ఆ బాల్ని కుక్క ఏం చేసింది, తీసుకొని వెళ్ళిపోతుంది. దానికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారనమాట. తమాషా తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఆకులో పట్టుకొని వచ్చా. ఇప్పటికే ర్యాబీస్ అని ఏదో వైరస్ వస్తుంది కదా అండి, అందుకే భయం వేసి దాన్ని తీసుకొచ్చి ఇంకా సబ్బుతో కడిగా అనమాట. ఇంటికి వచ్చాక ఖాళీగా ఏముంటాంలే అని కొబ్బరికాయ లడ్డు చేద్దామని కొబ్బరి ఉండలు పగలగొడుతుంటే నాకు అస్సలే పగలటలేదు. మా హస్బెండ్ వచ్చి పగలగొట్టారు. దాన్ని ఇక నేను తీస్తుంటే జాగ్రత్త, అది అసలే రాదని. ఈ కొబ్బరి ఉండలేమో కానీ ఆ తురుము తీసేసరికి నా చేతులు ఎర్రగా అయిపోయాయండి. అసలు మా పాప ఏమో అల్లరి ఆపట్లేదు. అసలు వచ్చి నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను అన్నట్టు ఒకటే అసలు సతాయిస్తుంది. ఇద్దరు పిల్లలతో ఏది చేయాలన్న కష్టమే కదండి, అసలు మామూలు కష్టం కాదు. ఒకటే హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్పకుండా ఒకటే నవ్వుతుంది అనమాట. వీడియో ఆమె చూసుకుంటూ హాయిగా నవ్వేస్తుంది అనమాట. నా చేతులు చూడండి ఎంతలా అసలు ఎర్రగా అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో కొబ్బరి ఉండలు వస్తాయండి. ఫాలో అవ్వండి. బాయ్ అండి.